నీలో నిరాశను ఎదిరించి, కృంగుబాటును ఎదిరించి నిలవగలిగే శక్తి ఉన్నంత వరకు దేవుడి కార్యాలు ఖచ్చితంగా నీ పట్ల బలంగా జరుగుతాయి. పక్క దానికి గాని నువ్వు స్థానం ఇచ్చి బలహీన పడ్డావా, రాజీ పడ్డావా, అవుట్. దేవుడిచ్చేవి చాలా కోల్పోతావు. స్పిరిచువల్ లైఫ్లో నిలవలేకపోతున్నావు అనుకుందాం. తరచుగా నిలుద్దాం అనుకుంటున్నావు, పడుతున్నావు, నిలుద్దాం అనుకుంటున్నావు, పడుతున్నావు. అక్కడ నిరాశ వచ్చింది, కృంగుబాటు వచ్చింది. వల్ల కాదులే, మనకి ఎంత మానుకుందామన్నా మన వల్ల కావట్లేదు అని నువ్వు అనుకోగానే వాడు ఎంటర్ అవుతాడు. నిజమే, ఏంది మానుకునేది? పెద్ద పెద్ద మొనగాళ్ళ వల్లే కాలేదు, నీ వల్ల ఏమైంది? నీ బొందా నోర్మై, ఏం పర్లేదులే కానీ తప్పదు ఇక అంతే అని ఆ పాపంతోనో ఆ బలహీనతతోనో మ్యారేజ్ చేసేస్తాడు. వాడు ఏం చేస్తాడు? మనకు మ్యారేజ్ చేసేస్తాడు. మ్యారేజ్ చేయటువంటి అర్థం ఏంటో తెలుసా? ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని మనకు తెచ్చి పెళ్లి చేశారంటే ఇక అది మనతో పాటు పురుషుడైనా స్త్రీ అయినా జీవితాంతం కంటిన్యూగా కొనసాగుతుందని అర్థం. అయ్యలారా, ఏ బలహీనత అయితే నిన్ను ఓడగొడుతుందో దాని మీద నువ్వు యుద్ధం మానుకుంటే మ్యారేజ్ అయిపోయింది. సైతాన్ గడి దగ్గరుండి చేస్తాడు ఆ పాపంతో నీకు. కాబట్టి మనం ఎట్టుండాలి? గెలవలేవులే, నీ వల్ల కాదులే, నువ్వు జయించలేవులేని వాడంటే బలహీనుడి కావచ్చు, కానీ నా దేవుడు బలహీనుడు కాదు కదా. కాబట్టి మళ్ళా ప్రయత్నిస్తా.